నెక్స్ట్ టాస్క్ బార్ ఓవర్వ్యూ గురించి చూద్దాం. ఓకే, టాస్క్ బార్ ఓవర్వ్యూలో మనకి మెయిన్గా పార్ట్స్ ఏముంటాయో చూద్దాం. ఇందులో చూసినట్లయితే స్టార్ట్ బటన్, ఫస్ట్ది స్టార్ట్ బటన్. స్టార్ట్ బటన్ అంటే ఏంటంటే చూడండి, బాటమ్ లెఫ్ట్ కార్నర్లో మీకు విండోస్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని స్టార్ట్ బటన్ అంటాం. ఓకే, సో అది మీరు గమనించండి. నెక్స్ట్ సెర్చ్ బార్. సెర్చ్ బార్ అంటే ఏంటంటే విండోస్ బటన్ పక్కన సెర్చ్, ఇక్కడ ఒకటి మనకి సెర్చ్ బటన్, ఇది సెర్చ్. ఇది ఎందుకు అంటే సరే, స్టార్ట్ బటన్ ఎందుకు పనిచేస్తుందంటే మీరు క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్స్ అన్ని ఓపెన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసుకుంటారు. అదేవిధంగా సెర్చ్ బార్ ఎందుకు పనిచేస్తుందంటే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి సాఫ్ట్వేర్స్, అందులో మీరు ఓపెన్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఎక్కడో ఉంది, మీకు దొరకడం లేదు అనుకుంటే కనుక మీరు సింపుల్గా ఇక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే, నేను సెర్చ్ బార్ నొక్కినప్పుడు నాకు అది సెర్చ్ బార్ అనేది ఇంకో స్క్రీన్లో వచ్చింది. మీ కంప్యూటర్లో మీరు ట్రై చేయండి, దీన్ని మీరు నొక్కి అక్కడ టైప్ చేయండి. ఎగ్జాంపుల్కి నేను వర్డ్ అని టైప్ చేశాను అనుకోండి, వర్డ్ అనేది వస్తుంది. కాకపోతే నేను అది వేరే సిస్టంలో వేరే మానిటర్లో కనిపిస్తుంది, అది గమనించండి. మీకు అది కనిపించవచ్చు, బట్ మీ సిస్టంలో ట్రై చేయండి. ఇక్కడ ఏదైనా టైప్ చేస్తే వర్డ్ అని టైప్ చేస్తే వర్డ్ అని మీకు ఉంటే వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈవెన్ ఫైల్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సిస్టంలో ఏమైనా సెట్టింగ్స్ చేయాలంటే దానికి రిలేటెడ్ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, బట్ సెట్టింగ్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి పిన్డ్ యాప్స్. పిన్డ్ యాప్స్ అంటే ఏంటంటే చూడండి, షార్ట్ కట్స్ టు ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అప్లికేషన్స్. టు పిన్ అన్ యాప్, రైట్ క్లిక్ ఆన్ ద. ఓకే, సో ఇదేంటంటే మీరు ఓపెన్ చేసిన ఫైలు ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక పవర్ పాయింట్ ఫైల్ ఉంది. ఓకే, సో ఈ పవర్ పాయింట్ ఫైల్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక పవర్ పాయింట్ ఫైల్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు దీన్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. కింద గమనించండి, ఇక్కడ పవర్ పాయింట్ అనేది పోయింది. అంటే మీరు మామూలుగా ఏం చూడొచ్చు అంటే, ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్ ఏదైనా ఉంటే, ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. పవర్ పాయింట్ అనేది పోయింది అంటే దాని అర్థం ఏ పవర్ పాయింట్ ఫైల్ ఇక్కడ ఓపెన్ చేసలేదు. కానీ కొన్నిసార్లు మీరు ఏమనిపిస్తుందంటే, నాకు పవర్ పాయింట్లో వర్క్ చేయకుండా కానీ నాకు ఇక్కడ ఒక ఐకన్ రావాలి, నేను ఎప్పుడైనా జస్ట్ ఐకన్ క్లిక్ చేసేసుకొని నేను సాఫ్ట్వేర్ ఆన్ చేసుకున్నాను అని మీకు అనిపిస్తే కనుక, అటువంటి సాఫ్ట్వేర్లు ఏవైనా కూడా మీరు ఇక్కడ పిన్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని టాస్క్ బార్ అంటాం. మీకు కింద కనిపిస్తుంది కదా చూడండి, టాస్క్ బార్ అంటే కింద బ్లాక్ కలర్, గ్రే కలర్లో ఉంది కదా, దాన్ని టాస్క్ బార్ అంటాం. ఇక్కడ ఐకన్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు అనేది చెప్తాను చూడండి. మనకి ఇక్కడ చూడండి, టు పిన్ అన్ యాప్, రైట్ క్లిక్ ఇట్ ఇన్ ద స్టార్ట్ మెన్యూ ఆర్ టాస్క్ బార్, పిన్ టు స్టార్ట్. ఇది చదవండి ఎలా ఉందంటే, మనం ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు ఇట్లా వస్తుంది కదా. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ పవర్ పాయింట్ అని టైప్ చేస్తాను. ఓకే, నాకు అది అక్కడ వేరే దగ్గర వస్తుంది, బట్ పర్లేదు. సో నేను అక్కడ పవర్ పాయింట్కి వెళ్ళిపోతాను. ఇక్కడ చిన్న పవర్ పాయింట్, పవర్ పాయింట్ని నేను ఇక్కడ పెట్టుకోవాలంటే రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మోర్లో పిన్ టు టాస్క్ బార్ అన్నాను అనుకోండి. సో ఇక్కడ వచ్చేసింది. అంటే ఇక్కడ టాస్క్ బార్కు పిన్ అయిపోయింది. అంటే దీని అర్థం మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక సాఫ్ట్వేర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఏదైతే క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు, అలా పిన్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మళ్ళీ అక్కడికే వెళ్ళి అన్పిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ ట్రే. సిస్టమ్ ట్రే అంటే ఏంటంటే, మీకు ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నా సిస్టంలో మీకు ఇక్కడ ఓన్లీ గడియారం మాత్రమే కనిపిస్తుంది. మీరు మీ సిస్టంలో చూడండి, అక్కడ ఒక స్పీకర్ బటన్ ఉంటుంది, ఇంకా నెట్వర్క్ సింబల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు సిస్టంలో బాటమ్ రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదా, దీన్ని మనము సిస్టమ్ ట్రే అంటాం. ఓకే, సిస్టమ్ ట్రే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, డిస్ప్లే ద క్లాక్ కనిపిస్తుంది, అంటే గడియారం, మనకి టైం కనిపిస్తుంది. వాల్యూమ్ కంట్రోల్, మీరు ఎప్పుడైనా సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నొక్కి దీన్ని సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోండి. వాల్యూమ్ కంట్రోల్ అంటాం దీన్ని. నెక్స్ట్ నెట్వర్క్ స్టేటస్. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇంటర్నెట్ యాక్సెస్ అని ఉంది నా సిస్టంలో. నేను ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. కానీ మీరు వైఫై ద్వారా కనెక్ట్ అయితే మీకు వేరే విధంగా కనిపిస్తుంది, అది గమనించండి. ఓకే, గ్లోబ్ సింబల్ ఉంటుంది. గ్లోబ్ సింబల్ ఉంటే ఇంటర్నెట్ లేదు అన్నట్టు. అలా కాకుండా మీకు వైఫై సింబల్ ఒకటి ఉంటుంది ఇట్లా.
అది మీరు మీ ల్యాప్టాప్లో చూడండి, ఈ ప్లేస్లో దాన్ని నెట్వర్క్ స్టేటస్ అంటాం. ఇంకా నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదన్నా యూట్యూబ్ కానీ లేకుంటే జీమెయిల్ కానీ అది ఓపెన్ చేసినా కానీ ఓపెన్ చేయకున్నా కానీ దానికి సంబంధించిన ఎవరైనా మెసేజ్ పంపించారనుకోండి, మీకు ఇక్కడ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ నోటిఫికేషన్స్ ఏరియా అంటాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది. అది ఇప్పుడు నాకేమి అంటే నేను రాకుండా సెట్ చేసుకున్నాను, అది మళ్ళీ తర్వాత అది ఎలా ఆఫ్ చేసుకొని నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ టాస్క్ వ్యూ బటన్ ఉంది. సో టాస్క్ వ్యూ బటన్ అంటే చూడండి, టాస్క్ వ్యూ బటన్ అనేది ఏదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా. సో దీన్ని టాస్క్ వ్యూ అంటారు. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్నగా ఉంది, ఎల్లో ఫోల్డర్ పక్కన ఉంది. సో దీన్ని టాస్క్ వ్యూ అంటాం. అంటే ఇక్కడ ఏముంటుందంటే మీరు ఓపెన్ చేసిన ఫైల్స్ లేకుంటే ఫోల్డర్స్, సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇది క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. సో నేను క్లిక్ చేశాను, నాకు కనిపిస్తున్నాయి. అంటే టాస్క్ వ్యూ ఆ పేరులోనే ఉంది కదా, మనం ఏం చేస్తున్నామో దాన్ని చూసేది. ఇప్పుడు నేను వేరే సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకోండి, ఏం చేయాలి, నేను ఇక్కడ క్లిక్ చేయాలి. నేను అంతకుముందు గూగుల్ క్రోమ్లో వాయిలెట్ కలర్ కోడ్ అని ఏదో సెర్చ్ చేస్తున్నాను. సో ఇది నేను ఇట్లా కాపీ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను కాపీ చేసుకున్న తర్వాత నేను వేరే విండోలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇక్కడ టాస్క్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనం వేరే విండోకి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ అడోబీ ఇల్లస్ట్రేటర్ అనే సాఫ్ట్వేర్కి వెళ్తే నాకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోయింది. అట్లా ఒక సాఫ్ట్వేర్ నుంచి ఒక సాఫ్ట్వేర్కి, అంటే ఒక ఓపెన్ చేసిన సాఫ్ట్వేర్ నుంచి ఇంకొక ఓపెన్ చేసి ఉన్న సాఫ్ట్వేర్కి వెళ్ళడానికి మీకు ఈ టాస్క్ వ్యూ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇదే సందర్భంలో నేను మీకు ఒక షార్ట్ కట్కి కూడా చెప్తాను. షార్ట్ కట్కి ఏంటంటే విండోస్ పట్టుకొని చూడండి, విండోస్ పట్టుకొని ట్యాబ్ కొట్టారనుకోండి కనిపిస్తుంది. నేను నా కీబోర్డ్ మీద విండోస్ ప్రెస్ చేశాను, ట్యాబ్ కొట్టాను, చూడండి నాకు కనిపించింది. సో మళ్ళీ నేను కనిపించినప్పుడు నేను ఏదైతే సాఫ్ట్వేర్కి నేను జంప్ కావాలనుకుంటున్నానో ఆ సాఫ్ట్వేర్ మీద ఇలా క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టు. ఓకే, సో విండోస్ ట్యాబ్, ఆల్ట్ ట్యాబ్ కూడా కొట్టచ్చు. విండోస్ ట్యాబ్ కొడితే ఏమవుతుందంటే మీకు అన్ని కనిపిస్తాయి, మీరు కావాల్సింది సెలెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతారు. ఆల్ట్ ట్యాబ్ కొడితే ఏమవుతుందంటే, ఇది నోట్ చేసుకోండి, అక్కడ నేను పెట్టలేదు. ఆల్ట్ ప్రెస్ చేసి ఒకసారి ట్యాబ్ కొట్టారనుకోండి, ఓపెన్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇలా కనిపిస్తుంటాయి. దానికి ఒకదానికి సెలెక్షన్ వస్తుంది. మళ్ళీ ట్యాబ్ కొట్టారనుకోండి, కీబోర్డ్ మీద ట్యాబ్ అని ఉంటుంది, మీకు క్యూ పక్కన కనిపిస్తుంది. ట్యాబ్ కొడితే నెక్స్ట్ ఓపెన్ చేసిన విండోకి వెళ్తుంది. మళ్ళీ ట్యాబ్ కొడితే, అంటే ఆల్ట్ మీద చేయి పెట్టే ఉండాలి, ప్రెస్ చేసే ఉండనిచ్చి ట్యాబ్ ఇలా కొడుతూ ఉంటే మీరు ఒక్కొక్క సాఫ్ట్వేర్కి మూవ్ అవుతూ ఉంటారు. అంటే మూవ్ అంటే కనిపిస్తుంది అంతే. మళ్ళీ ఆ సాఫ్ట్వేర్కి మనం రీచ్ కావాలి అనుకుంటే, ఎగ్జాంపుల్కి ఇక్కడ పిక్చర్స్ అని ఉంది, దీనికి నేను రీచ్ కావాలంటే అప్పుడు ఆల్ట్ మీద చేయి తీసేయాలి. ఆల్ట్ మీద చేయి తీసేస్తే మనం అక్కడికి రీచ్ అయిపోతాం. సో ఇలా వచ్చేసాం ఈ సాఫ్ట్వేర్కి. ఓకే, ఇది ఒక ఫోల్డర్. ఓకే, ఇక్కడికి వచ్చాను. అలాగే మళ్ళీ ఆల్ ట్యాబ్ ప్రెస్ చేశాను, మన వర్డ్కి వచ్చేసాను నేను. సో దాన్ని టాస్క్ వ్యూ అంటాం. మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. అయితే ఇది రికార్డెడ్ సెషన్ ఉంటుంది కాబట్టి మీరు రికార్డెడ్ సెషన్ పెట్టుకొని అయినా చేయొచ్చు, లేకపోతే ఇది చదువుకుంటూ అయినా తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కీ యాక్షన్స్ అంటే చూడండి, ఓపెన్ యాప్స్, ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం. మినిమైజ్, మ్యాక్సిమైజ్ విండోస్, ఇదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ విండో, ఈ పర్టికులర్ మైక్రోసాఫ్ట్ విండో అనేది మ్యాక్సిమైజ్ చేసి ఉంది. మ్యాక్సిమైజ్ చేసిన దాన్ని మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి మైనస్ బటన్ ఉంది కదా, ఇది మినిమైజ్ బటన్ అంటాం. దీన్ని నొక్కితే ఇక్కడ టాస్క్ బార్లోకి వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేయాలంటే దాన్నే క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఏవేవి ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నాకు 2 ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఇందులో నేను ఫస్ట్ ఫైల్ క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రీస్టోర్ డౌన్ ఉంది. రీస్టోర్ డౌన్ అంటే ఏంటంటే, క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొంచెం ఫుల్ స్క్రీన్ కాకుండా ఇలా వస్తుంది. మళ్ళీ దాన్ని పెద్దగా చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ మీరు ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ మీద క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. వద్దు అంటే ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది, క్లోజ్ చేస్తే ఆ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ నేను ఓపెన్ చేసుకుంటాను. ఎలా ఓపెన్ చేస్తానంటే, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మెన్యూలో రీసెంట్గా ఉన్న ఫైల్ అనేది మనం ఓపెన్ చేయొచ్చు. ఇలా చేస్తే మనకు ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఎక్కడి వరకు చూసుకున్నాం, ఇది అయిపోయింది. యాక్షన్స్ కూడా చూద్దాం. ఓకే, ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. కస్టమైజింగ్ ద టాస్క్ బార్. టాస్క్ బార్ అంటే ఏదనుకున్నాం, ఇక్కడ కింద కనిపించేది టాస్క్ బార్. దాన్ని కస్టమైజ్ అంటే ఏంటంటే, దాని మీద ఉన్న
ఐకన్స్ తీసేయడం పెట్టడం అంతా కూడా కస్టమైజేషన్. అది ఎలా చేస్తామంటే రైట్ క్లిక్ ఆన్ ద టాస్క్ బార్, దెన్ టాస్క్ బార్ సెట్టింగ్స్. ఒకసారి దీని మీద రైట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి టాస్క్ బార్ సెట్టింగ్స్ అని ఉంది, క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు ఈ విండో వస్తుంది. ఇందులో మీరు చూడండి లాక్ ద టాస్క్ బార్ అంటే అది ఓకే, లాక్ ద టాస్క్ బార్ అంటే ఇది లాక్ చేసి పెట్టుకోవడం, మనకి ఆన్లోనే ఉంది. సరే అది అలా ఉంచండి. ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్ ఇన్ డిస్ప్లే మోడ్, ఇది నేను ఆన్ చేయలేదు. ఆన్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఆన్ చేశాను అనుకోండి, డెస్క్టాప్ మీద ఈ టాస్క్ బార్ కనపడదు, హైడ్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా కొన్నిసార్లు ఏది కనబడకుంటే మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే టాస్క్ బార్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఆటోమేటిక్గా హైడ్ ద టాస్క్ బార్ ఇన్ టాబ్లెట్ మోడ్. టాబ్లెట్ మోడ్ అంటే మీరు ట్యాబ్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, టచ్ స్క్రీన్ ఉందనుకోండి, ట్యాబ్లో వర్క్ చేస్తుంటే ఇది ఆన్లో పెట్టుకుంటే అది ఆఫ్ అయిపోతుంది. బట్ నేనేం చేయట్లేదు. అది యూజ్ స్మాల్ టాస్క్ బార్ బటన్స్ అంటే క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఏమైందంటే ఇక్కడ మీరు గమనించండి, స్మాల్ టాస్క్ బార్ బటన్స్ అంటే అన్ని బటన్స్ కూడా చిన్నగా అయిపోయినాయి. సో మీకు అది సరిగా కనిపించకుంటే మీరు ఇది ఆన్లో మళ్ళీ ఆఫ్ చేసుకోండి, అప్పుడు పెద్ద ఐకాన్స్ వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు పెద్ద ఐకాన్స్ వచ్చాయి. సో రీప్లేస్ వన్ ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, షో బ్యాడ్జెస్. సో మిగతావి మీరు అది చదువుతూ చేసుకోండి, మీకు ఇంపార్టెంట్ ఉన్నవి మీరు పెట్టుకోండి. మీరు పెట్టి చూస్తే మీకు తేడా అనేది అర్థమవుతుంది. ఓకే, ఐకాన్ అండ్ టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఐకాన్ అండ్ టెక్స్ట్ అంటే ఏంటంటే మీకు డబ్ల్యూ అది అంతా డీటెయిల్గా కనిపిస్తుంది. ఓన్లీ ఐకాన్ అంటే ఓన్లీ ఐకాన్ కనిపించే అవకాశం ఉంది, బట్ అంత ఇంపాక్ట్ కాదు. సో అవి మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం.